ప్రియులారా, దేవుని లేఖనాల్లో నుండి మనము కీర్తన వెంబడి కీర్తన ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గత వారంలో 65వ కీర్తన సియోనును గురించి మనము ధ్యానం చేశాం. సియోను అనగా దేవుని మందిరం, అది దేవుడు ఉండే స్థలం, అది వేవేల దూతలు ఉండే స్థలం, అది జ్యేష్ఠుల సంఘం. కనుక సియోను, ఆ సియోను ఏ విధముగా మనము సియోనులో నడుచుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సియోను అనగా దేవుని మందిరం. దేవుని మందిరాన్ని మనము విడిచిపెట్టే వాళ్ళంగా ఉండకూడదని, దేవుని మందిరాన్ని మనము సన్మానించే వాళ్ళంగా ఉండాలని, దేవుని మందిరంలో దేవుడు తన ప్రజలు చేయించిన ప్రార్థనలు ఆలకిస్తాడని చాలా విషయాలు మనము గత వారం 65వ కీర్తన ద్వారా ధ్యానం చేశాం. నేటి దినాన్న 66వ కీర్తన సార్వత్రిక హెచ్చరిక చూస్తా ఉన్నాం. సర్వలోక నివాసులారా అన్నాడు. సర్వలోక నివాసులారా అనగా సార్వత్రిక హెచ్చరిక. భూలోకంలో ఉన్న సమస్త మానవాళిని ఉద్దేశించి దేవాది దేవుడైన యెహోవా పిలుపునిస్తా ఉన్నాడు. సర్వలోక నివాసులారా అని ఆహ్వానిస్తా ఉన్నాడు. సర్వలోక నివాసులారా, దేవునికి వచ్చి సంతోష గీతము పాడుడి. సర్వలోక నివాసులారా అని మాట్లాడుతూ చక్కని మాటలు మనం చూస్తా ఉన్నాం. దేవునికి వచ్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. అనగా ఆయనకు స్తోత్ర గీతము పాడాలి, అనగా ఆయనను గూర్చి పాడాలి, ఆయనను గూర్చి కీర్తించాలి, ఆయనను గూర్చి స్తోత్రించాలి. 3 మాటలు అక్కడ రాయబడ్డాయి. సర్వలోక నివాసులారా, మీరేం చేయాలో తెలుసా? దేవునిని గూర్చి పాటలు పాడాలి. ఇంతవరకు పాడాలి, స్వరం పోతున్నా లేకపోతే ఎలాగున్నా మనలను మనం మర్చిపోయి దేవుని సన్నిధిలో పాడం. మనం ఎలా పాడినా ఆయనకి ఇష్టమే. కనుక కీర్తనకారుడైన దావీదు ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే యెహోవాను గురించి, ఎవరి గురించి పాడాలి? యెహోవాను గురించి పాడాలి. ఎవరి గురించి కీర్తించాలి? యెహోవాను గురించి కీర్తించాలి. ఎవరిని గురించి స్తోత్రించాలి? యెహోవాను గురించి స్తోత్రించాలి. ఎందుకు అనంటే ఆయన స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడు అన్నాడు. అంటే మనం ఎందుకు స్తుతించాలండి? ఎందుకు ఆయన నామమును బట్టి మనము దేవుని సన్నతించాలండి అని అంటే, ఆయన ఎలాంటి వాడు అని అంటే స్తుతి కీర్తనను బట్టి. చూడండి, నిర్గమాకాండ గ్రంథములో 15వ అధ్యాయంలో 11వ వచనం నుండి, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజనీయుడవు అన్నాడు. ఎందుకు పాడాలి? ఎందుకు స్తోత్రించాలి? ఎందుకు కీర్తించాలి అని అంటే, స్తుతి కీర్తనలు అంటే ఆయనకి ఇష్టం అంటాం. అంటే స్తుతికి పాత్రుడా అంటాం మనం, ఆరాధనకి యోగ్యుడా అని కూడా అంటాం. అనగా స్తుతి అనగా ఆయనకి ఇష్టం. గొప్ప కృతజ్ఞతాస్తుతులతో ఒక్క ఆయనే వచ్చాడు, ఆయన సమరయుడు. ప్రభు అంటాడు, 10 మంది శుద్ధులైన కారా, మిగిలిన 90 ఏరి. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసు ప్రభు వారి దగ్గరికి, మమ్మల్ని స్వస్థపరచమన్నాడు. యేసు ప్రభు వారు అన్నారు, మీరు మోషేకు చూపించుకోండి, మోషే విధించినటువంటి కానుకను దేవుని మందిరములో అర్పించి మీరు యాజకునికి చూపించుకోండి అన్నాడు. వారు వెళ్తూ ఉండగా మార్గంలో వారందరూ ఏమయ్యారు? స్వస్థపరచబడ్డారు. అందులో ఒకడు గొప్ప స్వరముతో దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే యేసు ప్రభు అంటాడు, 10 మంది శుద్ధులైన కారా,
మిగిలిన వాడు ఎక్కడ? అంటే మిగిలిన తమ్మండుగురు ఏరి అని అడుగుతున్నాడు. అనగా ఆయనకు స్తుతి గీతములు అంటే ఇష్టమండి. ఎక్కువ పాటలు పాడుతున్నాను. కొందరు నన్ను ప్రేమించే వాళ్ళు అంటారు, అంత హైలో పాడకండి మాస్టర్ గారు, అన్ని పాటలు పాడకండి మాస్టర్ గారు అంటారు. అంటే బోధించే మనము ఆయనకి ఏది ఇష్టమో అది మనం చెయ్యాలి. స్తుతి అనగా మీరు నన్ను స్తుతించకపోతే రాళ్ళు అన్నాడు కదా, కనుక స్తుతించాలి. మనము ఎలా పాడినా ఆయనకి ఇష్టమే. కనుక సర్వలోక నివాసులకు ఒక హెచ్చరిక, ఒక ఆహ్వానం ఏంటండి అంటే, సర్వలోక నివాసుల మీరు దేవుని గురించి పాడండి, దేవుని గురించి కీర్తించండి, దేవుని గురించి మీరు స్తోత్రించండి అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎలా పాడాలి, ఎలా స్తోత్రించాలి అని అంటే 8వ వచనంలో చూడండి, చక్కని మాట ఉంది. గొప్ప స్వరముతో, దేంతో? గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి కదండి. గొప్ప స్వరం, మనకు స్వరం పోతాయి అని చాలా జాగ్రత్తగా పాడతాం కదా. ఊపిరి రానివ్వము దేవుని మందిరంలో. కానీ నేనంటాను, బైబిల్ అంటేనే దేవుని మందిరంలోనే వారం అంతా కాపాడాడు కదా, ఆరోగ్యమిచ్చాడు కదా. మనకంటే బలవంతులండి, మనకంటే అన్ని విధాలుగా బాగా ఇచ్చైన వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారు. కేవలం గతవారం చెప్పారు, ఒక మిషన్ ఆయన అమర్చిపెట్టాడు. ఈ మిషన్ డే అండ్ నైట్ పని చేస్తూ ఉంటుంది, అలసిపోతుంది గుండె. అది ఆగిపోతే ప్రపంచంలో ఉన్న అన్ని మిషన్లు ఆగుతాయి, కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మిషన్ గుండె ఆయన చేతిలో ఉంది కనుక ఆయన ఆపితేనే ఆగుతుంది. కనుక ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, అన్ని విధాలు ఆదుకుంటున్నప్పుడు ఒక 2 గంటలు దేవుని మందిరంలో సంతోషం మనము మర్చిపోవాలండి. ఏమవ్వాలి? దేవుని మందిరంలో మనము అంటే కంప్లీట్గా మన హృదయము, మన ప్రాణాత్మ దేహాలు దేవుని సముదించాలి. దేవుని గురించి పాడండి అన్నాడు. ఎలా పాడాలో చెప్తున్నాడు. గొప్ప స్వరముతో పాడాలన్నాడు. ఎందుకు పాడాలి అని ఆలోచన చేస్తే, కాబట్టి ఎందుకు గొప్ప స్వరముతో పాడాలి అని అంటే 66వ కీర్తన 5వ వచనములో దేవుని ఆశ్చర్య కార్యములను బట్టి కదా. యెహోవాను గురించి పాడండి. ఎలా పాడాలి? గొప్ప స్వరంతో పాడాలి. ఎందుకు పాడాలి? ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి. మనం బ్రతికి ఉన్నామంటేనే గొప్ప ఆశ్చర్యం. కాలు మెదపగలుగుతున్నాం, చెయ్యి మెదపగలుగుతున్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం అంటే గొప్ప ఆశ్చర్యం అండి. కనుక మనం ఏం చేయాలి అంటే గొప్ప స్వరముతో ఆయనను గురించి పాడాలి అన్నాడు. గొప్ప స్వరముతో ఆయనను గురించి కీర్తించాలి అన్నాడు. గొప్ప స్వరముతో ఆయనను గురించి స్తోత్రించాలి అన్నాడు. ఈ విధంగా మాట్లాడుతూ ఎందుకు అనంటే, ఆయన ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా నరుల ఎడల ఆయన ఆశ్చర్యాలు చేస్తా ఉన్నాడు. మనం ఎంతటి వాళ్ళు? ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు. మన జీవితాల్లో ఎన్నో, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ప్రయాణాల్లో మనం బెడ్ మీద వెళ్తున్నాం, మనం బాగానే నడుపుతాం. ఎదురొచ్చేవాడు వాడు బాగా నడపాలి కదా, మోటార్ సైకిల్ వెళ్తూ ఉంటాం, చాలా చూస్తూ ఉంటాం. అంటే కాపాడుతున్నాడు అంటే ఆశ్చర్యం, పోషిస్తున్నాడు అంటే ఆశ్చర్యం, బ్రతికి జీవింపజేస్తూ ఉన్నాడు అని అంటే అది ఆశ్చర్యం. అందుకే యెహోవా కార్యములను చూడరండి నరుల ఎడల అన్నాడు. నరుల ఎడల ఆయన జరిగించు ఆశ్చర్య కార్యములు. మన జీవితాల్లో
అసలు ఈ ఉద్యోగం చేస్తానని నేను అనుకోలేదండి అంటారు చాలా మంది. నేను ఈ స్థితిలో ఉంటానని నేను అనుకోలేదండి అంటారు చాలా. నా మట్టుకు నేను సువార్త ప్రకటిస్తానని కళ్ళలో కూడా ఉంచలా. ఈ సంఘంలో సీనియర్స్ ఉంటారు, 9 మంది ఆయా దుబాయ్లో అటు వెళ్ళిపోయారు. వాళ్ళని ఎవరిని అడగండి, నాది లాస్ట్ బెంచ్. వాళ్ళందరూ ఇక్కడ ఉండేవారు. మా నాన్నగారు చుట్టూ వాళ్ళందరూ ఉంటే ఇది మనకు పడతన అబ్బాయి అనుకుని లాస్ట్లో ఉండేవాడిని. ఎందుకు అంటే మనం అంత సాఫ్ట్ కాదు. చెప్పకపోవటం ఏంటండి అంటే మనం అంత సాఫ్ట్ కాదు. ఈ డిపార్ట్మెంట్కి రావాలంటే సాఫ్ట్ అయి ఉండాలి. వాళ్ళు అంత సాఫ్ట్. శ్యామ్ బాబు కానీ, ఇంకా చాలా మంది, దాస్ కుమార్ గారు కానీ, మార్క్ గారు కానీ చాలా మంది ఉండేవారు ఏమండి. వాళ్ళంతా సాఫ్ట్ అనమాట. అంటే మంచోడు. మనం మంచోడు కాదు. ఎవడన్నా ఎదిరిస్తే కొట్టాలి ఏమండి. ఇక్కడి నుంచే మన పాపకి తెలుసు, ఇక్కడ జరిగితే సిగ్నల్ కూడా దొరికాడు ఒకడు ఏమండి. 4 అన్నలు ఉన్నారు. అయితే అలా ఉండేవాడు. దేవుడు కొన్నిసార్లు అండి వేస్ట్గా సేవకు వెళ్ళాలి. సత్తా ఉండాలి. ఏముండాలి? సత్తా ఉన్నవాళ్ళు పిలుస్తారు. బైకుల్లో మీరు ఏమంటారో చూడండి, అందరూ సత్తా ఉన్నవాళ్ళు. ఆ ఆహారానికి సత్తా లేదు కాబట్టి అతను నీ తోట వస్తాడు, లేవయ్యా యాజకత్వం చేస్తాడు, నువ్వు మాత్రం నాకు కాదు. ఎవరిని? మోషే. ఎందుకు? సత్తా కలిగి. ఆల్రెడీ ఒకటి చెప్పేసి వచ్చాడు. ఐగుప్తులో ఒకటి చెప్పేసి కెప్పెట్టి వచ్చాడు. కనుక మీరు బోధకులు అనే వాళ్ళు ఎవరన్నా చూడండి, ప్రతి వాడు వెనక ఒక స్టోరీ ఉంటుంది. అంత సాఫ్ట్ కాదు. ఇంకా పాస్టర్ గారు అంటారు ఒక పప్పుడు పప్పం అంటారు. అవునండి. అంటే పరిస్థితులు అలా చేస్తూ ఉంటాయి. పరిస్థితులు ఏం చేస్తూ ఉంటాయి. ఒకసారి ట్రైన్లో వెళ్తాను, ఒక పాప చెల్లది. ఒక అతను వచ్చాడు. ఆ ప్రక్కన ఆ పైన వాళ్ళ సీట్లు కాకపోయినా పడుకుంటూ వస్తారు కదా కొందరు. ఒక మొబైల్ తీసేసుకున్నాడు. పిల్లలు ఆడుకుంటున్నారు. తర్వాత లేచి వెళ్ళిపోయాం. మనగా మేము చూస్తూ ఉన్నాం. ఆవిడ ఎదిగి అనుకున్నాం. ఆవిడ వెతికి 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 అక్కడ పడుకున్న ఆయనే ఆ మొబైల్ పట్టుకుపోయాడు. కానీ అలా ఆయన వస్తే చెప్తుంటే కొంత ఆయన సాఫ్ట్ మాట్లాడితే సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు పక్కనే ఉన్నాం కాబట్టి బ్యాగ్ ఇవ్వడం వాయిస్ అకి అది దాన్ని. సరే ఇట్లా అడిగితే మెరాయి అంటాడు. ఈడే మెరాయికి తీరా బాబు ఫోటోలు ఉన్నాయన్నా చూసుకుంటాను, మీరు కాదంటే అసలు లేదు. ఎప్పుడు తీశాడు అవునండి. అంటే సమయం సందర్భం కానీ చెప్తున్నారు. కత్తనోడు కొట్టాడు. ఒకటే కొట్టకూడదు కానీ తప్పదు. ఆ దెబ్బ బుద్ధిహీన వీపులకు బెత్తమే తగ్గునన్నట్టు బైబిల్లో. బట్ మన దెబ్బకి కింద పెట్టి మొబైల్ ఇచ్చేసి మళ్ళా ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియదు. ఆ సీట్లన్నీ మాయ. కాబట్టి చెప్తున్నానంటే అలా చాలాసార్లు జరిగాయి మా ప్రయాణాల్లో. 23 సంవత్సరాల ఈ స్వార్థ సేవ జీవితంలో ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు వేసుకుని పాపం ఇంగ్లీష్ సరిగ్గా రాక మన వాళ్ళు ఊరి నుంచి వస్తూ ఉంటే ఒక్కొక్క దొంగబాబుడి కింద ఎక్కేసి వాళ్ళు ఎప్పుడో 2 నెలల క్రితం బుక్ చేసుకున్నటువంటి విండో సీట్లు వాళ్ళు కొట్టేయటం, భార్య పాప ఏడవటం, హిందీ రాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా కొంత అంటే మనకు ఆ లైన్ ఎప్పుడో వస్తూ ఉంటుంది, ఏమవుతుంటుంది. కనుక ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే అది తప్పే. కానీ విషయాలు ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒకప్పుడు లోకంలో మీరు అనుకున్నంత సాఫ్ట్ ఏం కాదు. సాఫ్ట్ వాళ్ళని దేవుడు ఎన్నుకోడండి. బైబిల్ ఎక్కడైనా చూడండి ఆయన సాఫ్ట్ అన్నాడంటే పౌలు గారిని కానీ మోషే గారిని కానీ భక్తులందరూ ఇరిమే కానీ వీళ్ళందరూ అలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఆయన చేతులకు వచ్చిన తర్వాత అదేలేండి సార్ అలాగే సార్ అనే స్థితికి వచ్చాం మనం. ఎందుకు? ఆయన అలా మార్చాడు. లేకపోతే పూర్వకాలం మా ఊడు చూసుకుంటాడులేవయ్యా అని కూడా మా నాన్న. ఆయనకి తెలుసు మా ఊడు చాలు అది చూసుకుంటాడని. అంటే ఆయనకి మోజెస్ గారితో ఒక అనుభవం ఉంది. 2-3 సార్లు చూశాడు ఆయన. కనుక ఈ లాస్ట్ బెంచ్ మంది ఏదో రావట్లేదని ఇవ్వడని వచ్చి కూడా కనపడి వెళ్ళిపోయి తండ్రి భర్త అంటుకోలేక. ఏదేమైనా ఆయన ఆశ్చర్య కార్యములు చేయలేవు.
లోకములో నుండి మనలను ఆశ్చర్యకరమైన వెలుగుల్లోనికి తీసుకొచ్చాడు అని అంటే అది గొప్ప ఆశ్చర్యం. నరుల ఎడల ఆయన జరిగించు ఆశ్చర్య కార్యములు అన్నాడు అని మాట్లాడుతూ అక్కడ ఒక మాట ఉంది. ఏంటి ఆశ్చర్య కార్యము అని అంటే చూడండి, 6వ వచనములో ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాను, సముద్రమును ఎండిని భూమిగా చేశాను, జనులు కాలినడక చే దాటిరి. చాలండి. ఆయనంట ఆశ్చర్య కార్యాలు ఏంటండి అని అనుకుంటామని ఆయన ఒక మాట రాస్తున్నాడు. నరుల ఎడల ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యములు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు 6వ వచనంలో, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాను, జనులు కాలినడకచే దాటిరి. అది గొప్ప ఆశ్చర్యం. ఒక సముద్రం, అసలు సముద్రం దగ్గరికి వెళ్తేనే భయం కదండి. దాని అలలు, దాని అంత లోతుకి వెళ్ళమంటే దాని పరిస్థితి ఎలా ఉంటుందని మనకి ఎండేస్తూ ఉంటారు. కొంచెం అనుభవం కనుక చెప్తున్నాను. బాప్తిస్మాలు ఇస్తూ ఉంటాం కదా, చూస్తాం అప్పుడు. అంటే ఈ సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు. ఆ సముద్రమును దేవుడు పాయలు చేశాడంట. ఈ నీరేమో ఇటు గోడలాగా అయిపోయిందంట, ఈ నీరు ఇటు గోడలాగా అయిపోయిందంట, మధ్యన ఆరిన నేలట. అది ఎంత ఆశ్చర్యం చెప్పండి. ఇది కథ కాదు, ఇది మిగిలిన కొన్ని ఉంటాయి కథలు. ఇది గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఇది కథ కాదు, ఇది జరిగిన వాస్తవ్యం. ఈ వాస్తవాన్ని ఆ గూగుల్ కూడా చెప్తా ఉంటాం. ఈ మాటలు మనం చూస్తూ ఉంటే నిర్గమాకాండ గ్రంథం 14వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథం 14వ అధ్యాయంలో 21వ వచనమండి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీరు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండేది కదండి. ఎంత అద్భుతం అండి. అంటే సముద్రం ఏంటి, వెనకేమో పర్వతాలకు వస్తున్నాడు, వీరికేమో ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఇప్పుడు ఆ తిరుగుబాటు అంతా కూడా ఎవరి మీద? మోషే మీద. అక్కడే బాగుండు కదండి మోషే. ఆ కష్టమేదో, ఆ బాధ ఏదో, ఆ శ్రమ ఏదో, ఆ వెట్టి చాకరీ ఏదో, ఆ ఐగుప్తులకి మేము చేసుకునేదో బ్రతికే వాళ్ళం కదా. ఎంత కాదు అంత కాదు తీసుకొచ్చావా. ఇప్పుడు ముందు చూస్తేనేమో సముద్రం ఉందా, వెనక చూస్తే ఫరో యొక్క సైన్యం ఉందా అని భయంకరమైన తిరుగుబాటు. ఈ భయంకరమైన తిరుగుబాటు చేస్తా ఉంటే అప్పుడు మోషే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి వాళ్ళ మాటలు విందాం. చూడండి 10వ వచనం అండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెంట వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి కదండి. ప్రారంభం మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. ఎవరు? ఇశ్రాయేలీయులు మొర్రపెట్టారు. 7వ అధ్యాయంలో ఒకసారి మొర్రపెట్టారు. 7వ అధ్యాయంలో మొర్రపెడితేనే దేవుడు మోషేను పంపించాడు కదండి. నిర్గమాకాండ గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం చూడండి. వారు మొర్రపెట్టారట. వారు దేవుడైన యెహోవాకు మొర్రపెట్టగా మోషేను దేవుడు పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక వారు ఒకప్పుడు దేవుని సన్నిధిలో మొర్రపెట్టగా దేవుడు వారి మొర్ర ఆలకించి మోషే అహరోనును పంపించి అక్కడి నుంచి వారిని పలు అద్భుతాలు చేయించి నడిపించుకుంటూ వస్తూ ఉంటాడు. ఇప్పుడు నడిపించుకుంటూ వస్తూ ఉన్న కాలంలో ఈ సందర్భంలో అక్కడ ఏం జరుగుతూ ఉందని నేను ఆలోచన చేస్తే ఎర్ర సముద్రం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తున్నారు దేవునికి.
యెహోవాకు మొర్రపెట్టిరి, వారు మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుడకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులోనికి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? ప్రార్థన అయిపోయిన వెంటనే ఏమొచ్చింది? తిరుగుబాటు. ఏమయ్యా మోషే, ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా? ఇక్కడ తీసుకొచ్చాము అని మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉంటూ మా జోలికి రావద్దని చెప్పాం కదా అంటున్నారు. చూడండి 11వ వచనం 12వ వచనం, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యంలో చచ్చుడ కంటే ఐగుప్తులకు దాసులకుటయే మేలని చెప్పి ప్రార్థన చేసిన సేపు బాగానే ఉంది. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన ఫరో సైన్యం ఆగట్లా, వస్తానే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమి కలిగింది? మిక్కిలి భయం. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి మిక్కిలి భయం కలిగి, ఏమయ్యా మోషే, మా జోలికి రావద్దున బాబు అంటే విన్నావా? ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకున్నావా? మేము ఐగుప్తులోనే దాసులుగా ఉంటామని చెప్పాం కదా అని ఆ భయంకరమైన తిరుగుబాటు చేస్తూ ఉంటే మోషే అంటాడు. చూడండి 15వ వచనంలో, ఆ 13వ వచనం, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగ చేయు రక్షణను మీరు ఓరకయ్య నిలిచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అన్నాడు. అలాగన్నాడో లేదో దేవుడైన యెహోవా ఏమంటున్నాడు చూడండి. అంతటా యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడతా ఉన్నావు కదండి. ఎందుకే మోషే భయపడుతున్నావు? ఎందుకు ప్రార్థన? మీరు సాగిపోవండి అని అనగా మోషే ఆ ప్రజలు తీసుకుని సాగిపోతూ ఉండగా సాగిపోతూ దేవుడు చెప్పాడు, ఆ సముద్రం మీద ఈ కర్రను చాపు. ఇప్పుడు 21వ వచనంలో మోషే ఏం చేశాడు అంటే, ఆ నీటి మీద, ఆ సముద్రం మీద తన చెయ్యి చాచగా కదండి. యెహోవా రాత్రి బలమైన తూర్పు గాలిని పంపగా సముద్రము తొలగించి ఆరిపోనేలాగా చేసి, ఇప్పుడు ఆరిపోయిన నేలలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? నడిచొస్తూ ఉన్నారు. ఈ ప్రక్క ఒక గోడ, ఈ ప్రక్క ఒక గోడ, మధ్యలో నుండి మార్గం ఏర్పడ్డారు. ఆ మార్గం గుండా ఇశ్రాయేలు ప్రజలు చక్కగా సునాయాసంగా నడుస్తూ ఉన్నారు. అరే వీళ్ళు భలేగా నడిచి వెళ్ళిపోతున్నారు అనుకుని ఫరో సైన్యము కూడా వాటిని వెంబడించిందండి. వీరు దాటగానే, ఆ సముద్రము దాటగానే, ఇంకా ఫరో సైన్యము సముద్రం మధ్యలో ఉండగానే దేవుడు ఆ రెండు గోడలుగా ఉన్న జలములను ఒక్కటిగా కలిపేశాడట. ఇప్పుడు సముద్రంలో ఐగుప్తీయులందరూ ఏమయ్యారు? చనిపోయారు. అదే చెప్తున్నాడు, నరుల ఎడల ఆయన జరిగించు ఆశ్చర్య కార్యములను చూడండి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆరిన నేలలో వారు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 27వ వచనంలో మోషే సముద్రం మీద తన చేయి చాపగా రొద్దుపడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగిపోలేను కనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయి, అప్పుడు యెహోవా సముద్రం ఎత్తులను ఐగుప్తీయులను నాశనము చేసేది. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథముల రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండాలి కదండి. నరుల ఎడల, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజల ఎడల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు, నరుల ఎడల ఆయన జరిగించు ఆశ్చర్య కార్యములను చూడరండి అంటున్నాడు. నరుల ఎడల ఆయన జరిగించు ఆశ్చర్య కార్యములు, వాటిని చూడరండి అనగా ఆయన ఆశ్చర్యతో సముద్రమును పాయలు చేసేది కదండి. ఆయన సముద్రమును పాయలు చేశాడు. ఇప్పుడు మోషే
మోషేతో ఉన్నవారు చక్కగా పాడుతున్నారండి. ఆ 15వ అధ్యాయం అంతా కూడా. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గురించి కదండి కీర్తన పాడుతూ ఉన్నారు. ఆ 4వ వచనంలో ఓరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఏ సముద్రములోన ముంచి వేసే యెహోవా యెహోవాను గానము. ఇప్పుడు మోషే యెహోవాను గానము చేయుడి. ఎందుకంటే ఫరోను అతని రథములను అతని సైన్యమును దేవాది దేవుడని యెహోవా ఏం చేశాడండి అంటే నీటిలో ఉంచేశాడు అని ఈ 15వ అధ్యాయం నిర్గమకాండ గ్రంథం అంతా కూడా పాడుతూ ఉన్నాడు భక్తుడు. ఇశ్రాయేలుల ప్రజలు కూడా వారితో కలిసి పాటలు పాడుతూ ఉన్నారు. చాలా చందాలు ఉన్నాయి అక్కడ. మనకు కూడా ఉంటుంది యెహోవాను గానము చేయడం అనే పాటలో ఈ చందాలన్నీ కనపడతా ఉంటాయి. ప్రియులారు ఎందుకు చెప్తా ఉన్నారంటే ఎందుకు ఆయనను గూర్చి పాడాలి, ఎందుకు ఆయనను గురించి గళమెత్తి స్వరమెత్తి పాడాలి, బిగ్గరగా పాడాలి, గంభీరముగా పాడాలి, ఎందుకు ఆయనను గురించి స్వరమెత్తి స్తోత్రించాలి అని అంటే ఆయన ఆశ్చర్యం. ఆయన నరుల ఎడల ఆయన చేసిన ఆశ్చర్య కార్యములని మాట్లాడుతూ ఉంటాడు. నరుల ఎడల ఆయన చేసిన ఆశ్చర్య. 106వ కీర్తన చూడండి 9వ వచనం. ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. కదండి, అగాధ జలములలో మైదానంలో నడిచినట్లు నడిపించాడు. ఎర్ర సముద్రం అని పేర్కొంది ఇక్కడ. ఆ ఎర్ర సముద్రమును ఆయన ఏం చేశాడంటే గద్దించాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన గద్దించగా ఆ గద్దింపు గది 2 పాయలైపోయింది. ఇశ్రాయేలు జనాంగం ఆ మైదానంలో అయిపోయినటువంటి ఆ ఆరిన నేలలో నడవగలిగారు. అతనికి చేర్చబడ్డారు 12వ వచనంలో. అప్పుడు వారు ఆయన కీర్తిని గానము చేసేది. అప్పుడు వారు ఏం చేస్తా ఉన్నారండి అని అంటే ఆయన కీర్తిని గానము చేశారట. ఎందుకు అంటే ఆయన సముద్రమును ఆయన చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేసేది. సముద్రము పాయలు చేసిన దేవా, శత్రు సమూహమును కూర్చిన దేవా, మన్నను కురిపించి పోషించినావా నా యేసు దేవా, మహాయేసు దేవా. నేను రాజుబాబు గారు పాడుతూ ఉంటారు. ప్రియులారా, ఆయన సముద్రమును పాయలు చేసి, ఇది కథ కాదు, ఇది ఒరిజినాలిటీ, ఇది జరిగిన సత్యం, వాస్తవం. కనుక ఆయన చేసినటువంటి దానిని గురించి 106వ కీర్తన 9వ వచనంలో దావీదు ప్రశంసిస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అంటే ఆయన ఎర్ర సముద్రమును మైదానంగా చేశాడు. అసలు యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. రహాబు అనే ఒక స్త్రీ మాట్లాడుతున్న మాటను మనం చూస్తే 2వ అధ్యాయం 10వ వచనం అండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసానో. చాలండి, ఆవిడ మాట్లాడుతుంది. అయ్యా, వేగుల వారు వచ్చారట. ఆమె వారిని దాసింది. ఎవరు వేగుల వారు అంటే 10 గోత్రాలలో వారు వచ్చారు.
అప్పుడు ఆవిడ అంటున్న సాక్ష్యం ఏంటండి అని అంటే, మీ దేవుడు ఆనాడు ఎర్ర సముద్రమును ఎలా ఉపాయన చేశాను అది మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను కదా. ఆ 11వ వచనంలో మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏ మాత్రము ఉండదు కదండి. సాక్ష్యం ఇస్తా ఉంది, మనం వింటా ఉన్నాం. ఏదో లేదు దేవుడు అలా రాయం చేశాడు అంటే అక్కడ వీల్లేదు. మోషే ద్వారా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడు. దాని గురించి దావీదు 160వ కీర్తనలో ప్రశంసించాడు. అదే సమయంలో ఆ విషయాన్ని ఎత్తి రహాబు అనే విషయం మాట్లాడుతుందేమో, ఆ దినాల్లో మీ దేవుడని యెహోవా ఎర్ర సముద్రమును ఏ విధముగా ఆరిపోజేశాడు అన్న సంగతిని మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశములకు క్రింద భూమికి దేవుడే. ఎంత చక్కని సాక్ష్యం అండి. కనుక ఆయన ఆశ్చర్యములు చేసే దేవుడు కాబట్టి ఆయనను గురించి ఏమంటున్నాడు అని అంటే పాడాలి, ఆయనను గురించి కీర్తించాలి, ఆయనను గురించి స్తోత్రించాలి. ఎలా స్తోత్రించాలంటే గొప్ప స్వరముతో ఆయనను గురించి స్తోత్రించాలి. రెండవది, ఇంకెందుకు పాడాలి, ఇంకెందుకు కీర్తించాలి, ఇంకెందుకు స్తోత్రించాలి అని ఆలోచన చేస్తే 66వ కీర్తన 7వ వచనంలో ఆయన నిత్యము ఏలుచున్నాడు అన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. ఆయన ఏలువాడు, ప్రభువు పాలించేవాడు. ప్రభు అంటే ఎవరు? పాలించేవాడు. ప్రభు అంటే అర్థం ఏంటి? పాలించేవాడు. ఒకటి, ఆయన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. రెండవది, ఆయన ఏలువాడు. ఇశ్రాయేలీయులను ఏలువాడు మీలో నుండి పుట్టుతున్నాడు మోషే ప్రవక్త. ఆయన మాట మీరు వినవలెను అన్నాడు. కనుక ఏలేవాడు. ఆయన ఎలాంటి వాడండి అని అంటే, ఏలేవాడు అనగా ఆయన పరిపాలించే పరిపాలకుడు. అందుకే దినవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము అన్నాడు కదా. ఏలుచుండు వాడు వశములు ఏముండాలి? ఒక ఇంటిని వెళ్తున్నాం అనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఆయన వశములో ఉండాలి. భర్తగా ఒక కుటుంబాన్ని, ఒక ఇల్లును మనం వెళ్తున్నప్పుడు ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆ యజమానుని యొక్క వశములో ఉండి ఆయన ఏలుతున్నట్లు అర్థం. ఇప్పుడు దేవుడు ఎలా వెళ్తా ఉన్నాడు అని ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు, యెహోవా భూమి ఆకాశముల యందును సమస్తము నీ వశము అని మాట్లాడాడు. ఆయన ఎలాంటి వాడండి అని అంటే వశము, ఆయన వశములో ఉంది. కనుక భూమి ఆకాశములన్నీ కూడా నీ వశములో ఉన్నాయి అంటే నువ్వు వేరేవాడు. ఇంకేమన్నాడు? యెహోవా రాజ్యము నీది. ఏది నీది? రాజ్యము నీది అన్నాడు. 12వ వచనములో నీవు సమస్తమును ఏలువాడు. సమస్తము నీ వశములో ఉంది, రాజ్యము నీది, నువ్వు సమస్తమును ఏలువాడవు. 12వ వచనంలో ఏమన్నాడు అని అంటే, సమస్తమును ఏం చేస్తావు? నువ్వు ఏలువాడవు. ఇప్పుడు ఆయన పరోక్షముగా ఉండి ఏళ్తా ఉన్నాడు. ఎలాగుండి? పరోక్షముగా అంటే మనకు కనబడకుండా ఉండి ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ఈ ప్రపంచం అంతటినీ కూడా ఆయన ఏలుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే అలాగే ఎలాగంటున్నారంటే అంటే రోమీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
మొదటి వచనం అండి. ప్రతి వాడును లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు అన్నాడు. మనం అనుకుంటున్నాం ఫలానా రాష్ట్రంలో ఫలానా ఆయన వెళ్తా ఉన్నాడు, ఫలానా దేశంలో ఫలానా ఆయన వెళ్తా ఉన్నాడు అని. కానీ ఈ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ 5 వచనాలు మనం చదివితే అధికారములు ఎవరి చేతిలో ఉన్నాయి అని అంటే దేవుని వలన నియమించబడి ఉన్నది అన్నాడు. అక్కడ రాయబడ్డది అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కనుక ఇప్పుడు పరోక్షముగా ఉండి సర్వ సృష్టిని ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ఏళ్తా ఉన్నాడు. ఒక రోజు రానయ్యం రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా ఆయన ఏలే రోజు రానయ్యం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 7వ వచనం అండి, 2వ భాగం. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. కదా, ఒక రోజు రానయ్యండి. ఆ రోజు సర్వాధికారి అయిన దేవుడు ఏం చేస్తా ఉంటాడు అని అంటే ఏలుతూ ఉంటాడు. ఒక రాజ్యం ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఒక రాజ్యం రానయ్యింది. ఆ రాజ్యములో రక్షింపబడిన జనాంగం అంతా ఉంటారు. ఆయన వెళ్తాడు. అప్పుడు ప్రత్యక్షముగా వెళ్తాడు, ఇప్పుడు పరోక్షముగా ఉండి వెళ్తా ఉన్నాం. ఆయన ఏలువాడు గనక ఆయనకు మనము స్తోత్ర గీతములతో స్తుతించే వాళ్ళముగా ఉంటాం. గొప్ప స్వరముతో ఆయనను స్తుతించాలి, గొప్ప స్వరముతో ఆయనను స్తోత్రించాలి, గొప్ప స్వరముతో ఆయనను కీర్తించాలి అని లేఖనం మాట్లాడతారు. మూడవదిగా ఇంకా మనం ఆలోచన చేస్తే ఇంకా ఎందుకు దేవుడిని మనము స్తోత్రించాలి లేక కీర్తించాలని ఆలోచన చేస్తే 66వ కీర్తన 9వ వచనం చూడండి. జీవ ప్రాప్తులుగా మమ్ములను కలుగజేయువాడు ఆయనే. జీవ ప్రాప్తులు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? జీవిస్తా ఉన్నాం. జీవ ప్రాప్తులుగా మనలను కలుగజేసిన వాడు లేక ఉంచుచున్నవాడు ఆయనే కనుక ఆయనను గొప్ప స్వరముతో స్తోత్రించాలి, ఆయనను గొప్ప స్వరముతో కీర్తించాలి, ఆయనను గొప్ప స్వరముతో ఆయనను గురించి పాడాలి. జీవప్రాప్తులుగా మనలను కలుగజేసిన వాడు కదా, జీవప్రాప్తులుగా చేస్తా ఉన్నాడు. ఎంతో మంది చనిపోయారు, కానీ మనల్ని ఇంకా జీవప్రాప్తులుగా చేస్తా ఉన్నాడు. అందును బట్టి మనం ఏం చేయాలి అని అంటే దేవుని గురించి పాడాలి, దేవుని గురించి స్తోత్రించాలి, దేవుని గురించి కీర్తించాలి. హిజ్కియా భక్తులు అందుకే మాట్లాడతారు. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చూడండి 16వ వచనం అండి. 16వ వచనం, ప్రభువా అని మొదలుపెట్టి నీవు నన్ను బాగు చేయుదువు, జీవప్రాప్తినిగా జీవింప చేయుదువు అన్నాడు. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి జీవింప చేశాడా లేదా? కదండి, అది ఎరిగినవాడు. అందుకంటే ప్రభువా నువ్వేం చేసే దేవుడు తెలుసా అని హెచ్చరిక చేస్తూ నీవు నన్ను బాగు చేయుదువు. బలహీనతలు వచ్చినప్పుడు నేను బాగుపడేటట్టు ప్రార్థన చేయించారంటారు. విశ్వాసం వెళ్ళినా, పాస్టర్ గారు వెళ్ళినా, ఎవరు కనపడినా కొంచెం ఆరోగ్యం బాగోలేదండి, ప్రార్థన చేయండి. ఎవరికి ప్రార్థన? దేవునికి. ఎందుకు ప్రార్థన? ఆయన బాగు చేస్తాడు, ఆయన మనలను జీవింపజేస్తాడు, బ్రతికింపజేస్తాడు, జీవప్రాప్తులుగా చేస్తాడు.
నీవు మమ్మను జీవప్రాప్తులుగా చేసి ఉన్నావు కనుక ఆయనను గురించి పాడాలి, ఆయనను గూర్చి కీర్తించాలి, ఆయనను గూర్చి స్తోత్రించాలి. ఎలా స్తోత్రించాలి? గొప్ప స్వరముతో. 66వ కీర్తన 8వ వచనంలో ఏమన్నాడు అంటే గొప్ప స్వరముతో పాడాలి, గొప్ప స్వరముతో కీర్తించాలి. ఎందుకో తెలుసా? ఆయన జీవింపచేసే దేవుడు. యోబు గ్రంథములో 10వ అధ్యాయం 12వ వచనం అండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం 12వ వచనంలో ఏమన్నాడు అంటే జీవమును అనుగ్రహించి నా ఎడల కదా. హిజ్కియా కూడా బలహీనమయ్యాడు. చనిపోతావురా అన్నారు. గోడతోటి ముఖం పెట్టుకుని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో అంశం ఏంటో తెలుసా? ప్రభువా, నీవు నన్ను బాగు చేయదు, నీవు నన్ను జీవింప చేయదు. మనం చదువుకున్నాం కదా. కనుక నువ్వు బాగు చేస్తావు దేవా, నువ్వు జీవింప చేస్తావు దేవా అని హిజ్కియా మాట్లాడు. అలాగే దేవుడు బాగు చేశాడు, జీవింప చేశాడు. ఇప్పుడు ఇక్కడ మరొక ఆయన అంటున్నాడు, యోబు భక్తుడు అంటున్నాడు, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఆత్మ ఆత్మ దాన్ని దయచేయు దేవుని యొద్దకు మొన్నైనది వెనుకటి వలె తిరిగి మొన్నైపోద్దంట. ఆత్మ తాను దయచేయు దేవుని యొద్దకు చేరిపోద్ది. ఇప్పుడు నా ఆత్మను నీ వద్దకు చేర్చుకోకుండా నువ్వేం చేసావో తెలుసా? కృప చూపించావు. అదే అంటున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు ఏంటంటే సేవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించావు, నీ సమృద్ధి చేత నా ఆత్మను కాపాడితివి. ఆయన కాపాడాడు. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. మనం జీవిస్తా ఉన్నాము అంటే మన ఆత్మను కాపాడుతున్నాడు ఒక ఆయన. డాక్టర్ గారిలో గొప్పతనం కాదు. అన్న అయిపోయిన తర్వాత మేము చేయవలసిందంత చేసామండి అని డాక్టర్లు వచ్చి చేతులు వేస్తారు. ఇప్పుడు చెయ్యవలసిన వాడెవరు? జీవ ప్రాప్తులుగా చేసేవాడెవరు? దేవుడు. అందుకే ఆయన బాగు చేసే దేవుడు, ఆయన జీవింపజేసే దేవుడు అనేమో హిజ్కియా భక్తుడు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ యోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. జీవమును అనుగ్రహించి, ఏమనుగ్రహించి? జీవముందంట. ఆయనలో జీవము ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను కదండి. చదువుతాం కదా యోహాను. అసలు ఆయనలో ఏముందంట? జీవముంది. అందుకే నేనే జీవం అన్నాడు. ఆయన ఎవరు? నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం. ఆయనలో జీవముండేను. జీవమున్నవాడు జీవింపజేస్తాడు. జీవమున్నవాడు ఏం చేస్తాడు? జీవింపజేస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర జీవం ఉంది కనుక. కాబట్టి ఆయన గురించి వ్రాయబడ్డది అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, ఆయన జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడిత. సంరక్షణ. ఆత్మను రక్షించేవాడు ఎవరంటే గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే. సంరక్షణ కలుగజేసేవాడు ఆయనే. కనుక ఆ దేవాది దేవుడైనటువంటి ప్రభువును మనం ఏం చేయాలి అంటే గొప్ప స్వరముతో. ఈవేళ ఊపిరి పీల్చుకుంటున్నాను అంటే ఊపిరి ఎక్కడదండి? అపొస్తలుల కార్యగ్రంథంలో 17వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం చూడండి. 17:25. ఆయన ఎంతమందికి అండి? అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కదండి.
ఆ కరోనా టైంలో ఏమీ లేదు జనాల దగ్గర, ఊపిరి పీల్చుకుంటానికి లేదు. కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ ఊపిరి పీల్చుకుంటాక లేక సిలిండర్లు కొట్టడానికి కూడా కదండి. అవన్నీ చూశాను, మనకు చూపించాడు దేవుడు. ఎన్నెన్నో హాస్పిటల్లో పెద్ద పెద్ద ధనవంతులు చనిపోయారు. ఏమాడక ఊపిరాడక, ఊపిరాట్లేదు బాబు, ఊపిరాట్లేదు అంటారు కదా, ఊపిరాడక చాలా మంది చనిపోయారు. ఆయన అందరికీ ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేయువాడు. ఈ ఊపిరిని ఇచ్చిన కృపాదానమే, నన్నిలలో కాపాడే కాపరి నీవే. ఆ ఈ ఊపిరిని ఇచ్చిన కృపాదానమే, నన్నిలలో కాపాడే కాపరి నీవే. నీ ఆత్మతో నన్ను బలపరచుమయా, నీ ఆత్మతో నన్ను నింపుమయా అని ఒక పాట ఉండేది పూర్వకాలం. శాంబమ్మ ఒక్కడు కాదు, ఆయన, నేను, మేరీ గారు, విజ్జి, జూలీ గారు, వీళ్ళందరూ యూత్. అప్పుడు భార్య కూడా పీకోలేక మన ఆయన పాటలు వచ్చాయి కదా, గట్టిగా పాడుతున్నాయి. గట్టిగా పాడుతున్నామంటే అది వెనకలైన అయ్యుందనైనంటే గట్టిగా పాడేయాలంటే ఊపిరి ఎదురు పడతాం, కొట్టేయడమే. ఇంకా అయిపోయింది కాబట్టి పాపం ఎవరేం చేయలేము. అలా ఉండేది, అలాంటి ట్రైనింగ్ లో ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు ఏమనంటే 2 రోజులు భయపడి తోచి ఆచి తూచి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో నా నాన్నగారు వాచ్ చేసే రోజుల్లో కొట్టేయడమే, తిట్టేయడమే. ఒక చూస్తుంది ఎలాంటి వాడండి బాబు, మా బాధ తట్టుకోలేక ఎందుకనైనా అలాగంటామని వాడు. మరి అది ఎలా చెప్పలేను అంటే ఆయన భాషణ, ఆయన విధానం దేవుడు అలా వాడుకున్నాడు. వీళ్ళ ఎందుకు చెప్తున్నారు అంటే ఊపిరి. మేము ఎక్కడికి వెళ్ళినా మేము పెద్ద పొయ్యిలు లేకుండా పోవాలని వస్తున్నాం. బొంబాయిలో ఎవరు పొయ్యిలు ఉంటుంది కాదు, మేమే స్టేజ్ ఎవరు మీటింగ్లు పెట్టుకున్నా నేను, శాంబమ్ము, ఆ మేరీ గారు, విజ్జి, ఆ జూలీ, ఇక్కడ జ్యోతి అని పాప ఉండేది, చప్పల జ్యోతి, ఇలా కొంతమంది ఉండేవారు. అందులో ప్రధాన గాయకులు మేమే కనుక ఈ పాటలు పాడేవాళ్ళం ఆ రోజుల్లో. అంటే ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానం కనుక మనుషులందరికీ ఆయన ఏమి ఇస్తా ఉన్నాడండి అని ఆలోచన చేస్తే ఊపిరి ఇస్తా ఉన్నాడు. ఊపిరి. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో ఆయన ఏం చేశాడంట? దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవవాయువును మోదక నరుడు జీవాత్మ. ఇప్పుడు మనం ఎవరం? జీవాత్మలం. మనలో జీవం ఉంది, మనలో ఆత్మ ఉంది. జీవాత్మ, నరుడు జీవాత్మ అయ్యారు, లేకపోతే మట్టే ఆ జీవాత్మ వెళ్ళిపోద్ది. నరుడారా వచ్చేయాలని అనుకోండి, వెళ్ళిపోతాం. ఇప్పుడు మట్టి అయినది వెనుకటి వెళ్ళి మొదలైపోద్ది. కనుక మనలో జీవాన్ని ఉంచిన వాడు ఎవరండి అంటే దేవుడే. ఆయనలో జీవము లేదు, మనలను జీవప్రాప్తులుగా చేస్తా ఉన్నాడు. అర్థం కదా? ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రియులారా, ఎండిన ఎముకలకు కూడా జీవనిచ్చే దేవుడు. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం
719వ పేజీ అండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకులు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయాయి. ఎండిన ఎముకలు అవి కేవలం యెహెజ్కేలు రా అని ఎగరేసుకుంటా వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మవశుడై వెళ్ళిపోయి ఒక లోయలో పడ్డాడు. ఇప్పుడు అక్కడ ఏమున్నాయి? చాలా ఎముకలు ఉన్నాయంట. అవన్నీ ఎలాంటివండి? జీవము లేని ఎండిన ఎముకలు. ఆ ఎముకలన్నీ కనపడతా ఉంటే అవన్నీ ఎండిపోయారు అన్నాడు. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగక, ప్రభువా నేనంటిని కదండి. మన అంశం ఏంటి? ఆయన జీవప్రాప్తులుగా చేసేది. బ్రతకమన్నారండి, కానీ బ్రతికానండి అంటారు. అంటే ఏమిచ్చాడు? జీవప్రాప్తునిగా చేసేది. ఇప్పుడు అక్కడ ఏమున్నాయి? ఎండిన ఎముకలు ఉన్నాయి. ఇప్పుడు ఎండిన ఎముకల మధ్య ఒక ప్రశ్న. ఆయన నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అడగగా, అది ప్రభువా యెహోవా, అది నీకే తెలియనంటిని. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి. ఇంతకు మనం ఏం చదువుకున్నాం? ఆదికాండ గ్రంథం 2:7 వచనంలో ఆయన జీవాత్మ, జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఇప్పుడు ఎండిన ఎముకల్లోకి ఆయన ఏం పంపుతా ఉన్నాడని ఆలోచన చేస్తే, అక్కడ జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉండగా మీరు బ్రతుకుదు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొని నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయింది. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు అప్పగించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప సత్యము కాని మహాసైన్యమై నిలిచిరి కదా. జీవాత్మ ఎండిన ఎముకలలో సహితము జీవాత్మను పంపించే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడండి అంటే, మనలను జీవప్రాప్తులుగా చేసే దేవుడు. ఆయనలో జీవముండెను. ఆయన నరుని తయారు చేసిన తర్వాత జీవవాయువు మొదట నరుడు జీవాత్మ. ఆయన జీవాత్మ లేకపోతే శరీరము క్షీణించిపోతుంది, ఎముక నరాలు క్షీణించిపోతాయి, మాంసం అంతా క్షీణించిపోతుంది, ఎముకలే మిగులుతాయి. కానీ ఎండిన ఎముకలన్నీ కూడా అక్కడ ఉండగా, ఓ యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి ఎలా చెప్పు, నేను చెప్తున్నాను కదా ఆ ప్రకారం చెప్పు అంటే, జీవాత్మ ఎముకల్లోనికి రాగా శరీరం వచ్చేసిందంటే ఆటోమేటిక్గా, నరాలు వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్గా, అందులో కూడా జీవాత్మ వచ్చింది. వారందరూ సజీవులై లేచి నిలిచిరి. అందులో జీవాత్మ పంపిన వాడెవరు? ఆ ఎముకలను జీవప్రాప్తులుగా చేసిన వాడెవరు? ప్రభువైన యెహోవా. కనుక పిల్లరా, సమయం వెళ్తా ఉంది.
విశ్వాసంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, విశ్వాసంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనలను జీవప్రాప్తులుగా చేయించాడు. ఆయన మన పట్ల ఆశ్చర్య కార్యములు చేస్తున్నవాడు. ఆయన మన పట్ల ఆశ్చర్య కార్యములు చేస్తా ఉన్నాడు. ఆయన మనలను జీవప్రాప్తులుగా చేస్తా ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి అంటే గొప్ప స్వరముతో ఆయనను గురించి పాడాలి, గొప్ప స్వరముతో ఆయనను గురించి కీర్తించాలి, గొప్ప స్వరముతో ఆయనను గురించి స్తోత్రించాలి. ఇది బైబిల్ మనకు ఈరోజు చెబుతున్నటువంటి పాఠం. నాలుగవదిగా ఇంకెందుకండి ఆయనను గురించి స్తోత్రించాలి అనంటే 66వ కీర్తన 10వ వచనం, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలునిగా చేసి ఉన్నావు. అయ్యా, మేము మోసంతో నిండిపోయిన వాడు, మేము పాపముతో నిండిపోయిన వాడు, మేము అపరాధాలతో నిండిపోయిన వాడు, మేము దోషాలతో నిండిపోయిన వాడు, మంచి అయినది కొంచెమైనా మాలో లేదు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో మేము జీవిస్తూ ఉండగా నువ్వేం చేసావో తెలుసా? వెండిని నిర్మలము చేసే రీతిలో, అంటే ఒక వెండిని మూసలో పెట్టి పలుస్తాడు, అందులో ఉన్న మొస్తంతా పోతాడు, అప్పుడు ప్యూరిఫైడ్ సిల్వర్, అంటే ప్యూర్ సిల్వర్ అన్నమాట. అలాగొస్తుంది. ఆ విధముగా నీవేం చేసావో తెలుసా? మమ్మలను వెండిని నిర్మలము చేయు రీతిగా నీవు మమ్మలను నిర్మలుగా చేసి, ఆయన నిర్మలుగా చేసేది. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, లోకంలో ఉన్నప్పుడు మనలో ఏమీ లేదు, నిర్మలత్వము లేదు, మన ఇష్టం, ఎలాగైనా మాట్లాడతాం, ఎలాగైనా తిరుగుతాం, ఎలాగైనా ఉంటాం. ఎందుకు? లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి మనలను దేవుడు పిలిచాడు ఎక్కడికి? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. పిలిచిన దేవుడు మనల్ని ఏం చేశాడంటే వెండిని నిర్మలము చేయు రీతిగా మనలను నిర్మలముగా చేశాడు. ఇప్పుడు మనలో ఏమీ లేదు, మచ్చ, ముడత, డాగు, కళంకం అనేది లేకుండా ఆయన చేశాడు. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం చదువుదామండి. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మొస్టును నిర్మలము చేసి నీలో కలిసిన కగరమంతయు తీసివేసేదను అన్నాడు. ఏమేస్తాడంట మన మీద? నా హస్తము నీ మీద పెట్టి నీలో ఉన్న మస్టు, నీలో ఉన్న చెత్త, నీలో ఉన్నటువంటి లోకానుసారమైన జీవితాన్ని తీసివేసి, తగనము అంటే లోకంలో ఉన్న చెత్తంతా తీసేసి నిన్నేం చేస్తాను అన్నాడు అనంటే నేను నిర్మలము చేసేదను అన్నాడు. కనుక ఆయన మనలను నిర్మలములుగా చేసేది. ఆయన ఎందుకు స్తోత్రించాలండి? ఆయన ఎందుకు స్తుతించాలండి అనంటే ఆయన మనలను నిర్మలులుగా చేసేది. మలాకీ గ్రంథం పాత నిబంధనలో చివరి అధ్యాయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం, వెంటిని శోధించి నిర్మలము చేయువారైనట్లు కూర్చుని ఉండము కదా. ఆయన ఎలాగున్నాడంట? వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టుగా ఆయన కూర్చుండును కదండి. వెండిని ఏ విధముగా నిర్మలముగా చేస్తారో కూర్చొని చేస్తాడు. ఒక చక్కగా సెట్ అయిపోయి చక్కగా కూర్చొని దాంట్లో కరిగించి దాంట్లో తగమంతా వెళ్ళిపోతే చివరికి ఎంత ఉంది. ఒక తొలమిస్తే 3 గ్రాములు 4 గ్రాములు ఎగిరిపోగా మిగిలింది ఒరిజినాలిటీ అనేది కొంచెం ఉంటుంది. ఆ విధముగా ఆయన కూర్చొని మనల్ని ఏం చేస్తున్నాడు అంటే
వెండిని నిర్మలంగా చేయు రీతిగా, వెండిని ఏ విధంగా నిర్మలం చేస్తామో ఆ విధముగా ఆయన మనలను నిర్మలులుగా చేస్తా ఉన్నాం. నిర్మలులుగా ఉన్నాము గనుకనే దేవుని మందిరములో ఉన్నాం. నిర్మలత అనేది మనలో లేనప్పుడు లోకంలో ఉండేవాడు, చీకట్లో ఉండేవాడు, అంధకారంలో ఉండేవాడు. ఇప్పుడు అంధకారం అనే మస్టును, చీకటి అనే తగరాన్ని ఆయన తీసివేసి నిర్మలులుగా మనలను చేశాడు కనుక గొప్ప స్వరముతో ఆయనను గూర్చి పాడాలి, గొప్ప స్వరముతో ఆయనను గూర్చి కీర్తించాలి, గొప్ప స్వరముతో ఆయనను గురించి స్తోత్రించాలి. అదే ఈ 66వ కీర్తనలో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఆశ్చర్యాలు చేస్తా ఉన్నాడు మన పట్ల. రెండవది ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని మనలను ఏల్తా ఉన్నాడు. మూడవది ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని మనలను జీవప్రాప్తులుగా చేస్తా ఉన్నాడు. నాలుగవది ఆయన మనలను వెండిని నిర్మలము చేయ రీతిగా నిర్మలం చేస్తాడు. ఐదవదిగా అది అక్కడే రాయబడ్డది. మేము ఏమైపోయాము అని ఆలోచన చేస్తే 66వ కీర్తనలో ఆ మాట చూడండి. నిర్మలలో ఎలాగయ్యారు అని అంటే, నరులు మా మీదకి ఎక్కినట్లు చేశావు. 12వ వచనంలో 11వ వచనం, నీవు బందీ గృహముల మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి, నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితివి, మేము నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడితిని, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను. మేము ఎలా ఉన్నామో తెలుసా? బందీ గృహంలో ఉన్నాం. ఐగుప్తు పొలము, ఐగుప్తు ఎనప పొలము అంటాడు దాన్ని. అక్కడ మన పూర్వీకులు ఎలా ఉన్నాం తెలుసా? బానిసలుగా ఉన్నాం. ఆ ఫరో దగ్గర మన పితరులు బానిసలు. అలాంటి దుర్బలమైన బ్రతుకుతున్నటువంటి ఆ పూర్వీకుల్ని దేవుడు ఏం చేశాడు అని అంటే యువతలకు రప్పించి నిర్మలనుగా చేశాడు. శోధించిందా అలాగే ఆయన యోగు భక్తుడండి. శోధింపబడిన తర్వాత సువర్ణం అవుతాడంటాడు. శోధన రావాలి. ఏం రావాలి? మేమున్నాం విత్ ఎక్స్పీరియన్స్తో మంది చెప్తాం కాబట్టి మేము భరించాం, చాలా భరించాం, ఇంకా భరిస్తానే ఉన్నాం. మీరు అంటే ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే ప్రియులారా, ఆయన శోధిస్తూ ఉంటాడు. శోధనకు మనం ఏమై ఉండాలి అని అంటే, బాగాలేదండి నేను వాక్యం చెప్తాం అనుకున్నాను కానీ అదే బాగుంటుందని నిలబడాలి. ఏమనాలి? బాబు పొద్దున వచ్చి అంతా పెట్టాడు, డ్రెస్సింగ్ చేసాడు, ఇంకా కారణం చెప్తాను పిల్లలు చెప్తున్నారంటే మనము బలహీనమే. మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సర్వశక్తి గల దేవుని గురించి, జీవాత్మ ఇచ్చిన దేవుని గురించి, జీవప్రాప్తులుగా చేస్తున్న దేవుని గురించి, మనలను ఏలుచున్న దేవుని గురించి, మన పట్ల ఆశ్చర్యకార్యములు చేస్తున్న దేవుని గురించి మనము వాక్యం చెప్తున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం. ప్రియులారా, విశ్వాసుల వద్ద 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఎందుకండి ఆయన గురించి గొప్ప స్వరముతో మనము పాడాలి? అక్కడ రాయబడ్డది కదా 66:8 గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించండి. వినిపించాలి, వినిపించాలి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించాలి. గొప్పగా పాడాలి, గొప్పగా స్తోత్రించాలి, గొప్పగా కీర్తించాలి. ఎందుకు? ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఇంకెందుకు? ఆయన మనల్ని ఏలుచున్నవాడు. ఇంకెందుకు? ఆయన మనలను జీవప్రాప్తులుగా చేస్తా ఉన్నవాడు. ఇంకెందుకు? ఆయన మనలను వెండిని నిర్మలము చేయ రీతిగా నిర్మలులుగా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నిర్మలులు అయ్యాము గనుక చక్కని మాట ఉంది, ఆయన నా ప్రార్థన త్రోసి వేయలేదు కదండి. 66వ కీర్తనలో చూడండి, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు, ఆయన సన్నుతింపబడును గాక కదండి.
నిర్మలుగా చేశాడు, జీవాత్మ ఇచ్చాడు, జీవప్రాప్తులుగా చేశాడు, అనేక సార్లు ఆశ్చర్యాలు చేశాడు, మనల్ని అంతా ఉన్నాడు. కనుక మనల్ని ఏలేవాడు అంటే మనం ఆయన కిందకు వచ్చాం. ఆయన ఏలుబడి కిందకి మనం ఏమయ్యాం? వచ్చాం. ఆయన మన పట్ల ఆశ్చర్యం చేస్తా ఉన్నాడు, ఆయన మనలను ఏలుతూ ఉన్నాడు, ఆయన మనలను జీవప్రాప్తులుగా చేస్తా ఉన్నాడు, ఆయన మనలను వెండిని నిర్మలము చేయు రీతిగా నిర్మలము చేసి మనలో ఉన్న తగరమును, మనలో ఉన్న మస్టును తీసివేస్తా ఉన్నాడు ఇప్పటికప్పుడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఆలకించడు? అందుకే దేవుడు నా ప్రార్థనను త్రోసివేయడు. కనుక ప్రియులారా, ఆయనను గురించి పాడాలి. సర్వలోక నివాసుల సార్వత్రికమైనటువంటి హెచ్చరిక. ఇందులో ఏ భేదము లేదు. ఎడారి మతము, ఏ మతం అంటున్నారు, ఏ మతమైనా పర్వాలా, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఇది చరిత్ర. కనుక మనం ఏం చేయాలి అని అంటే ఆయనను గురించి పాడాలి, ఆయనను గురించి కీర్తించాలి, ఆయనను గురించి స్తోత్రించాలి. ఎలా స్తోత్రించాలి? 8వ వచనం, గొప్ప స్వరముతో ఆయనను గురించి కీర్తించుడి. ఆ విధముగా భూలోకంలో మనం బ్రతికినంత కాలం, మందులో ప్రాణం ఉన్నంత వరకు మనం ఏం చేయాలి అని అంటే దేవుని స్తోత్రించాలి. మన అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు కదా, జీవం ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, అందిస్తున్నాడు కదా. కనుక ఆయనను స్తోత్రించే వాళ్ళగా ఉండాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు. 66వ కీర్తన ద్వారా నేను మాతో మాట్లాడు. నీవు మా పట్ల ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవని, నీవు మమ్మలను ఏలుచున్న దేవుడవని, నీవు మమ్మలను జీవప్రాప్తులుగా చేస్తున్న దేవుడవని. అదే సమయంలో నా దేవ అనేక విధాలుగా సహాయం చేస్తూ మమ్మల్ని నిర్మలుగా, మాలో ఉన్న మస్టును, మాలో ఉన్న తగరమును తీసివేసి మా ప్రార్థనలు ఆలకిస్తా ఉన్నాము. నేను గొప్ప స్వరంతో స్తోత్రించాలనే సత్యాన్ని మాకు నేర్పించిన విధానాన్ని బట్టి పొందుతున్నాను. మీ మాటలు జీవపు ఓటలు నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. దుష్టుడు తిరిగిపోకుండా ఆ మాటలు దినదినము ధ్యానించుకునే భాగ్యం నీ బిడ్డలకు అనుగ్రహించుకోండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.